కురుక్షేత్ర యుద్ధభూమి చుట్టూ లక్షలాది మంది సైనికులు గుండెలు పగిలేలా శంఖారావాలు, ఎటు చూసిన ఆయుధాల చప్పుడు. సరిగ్గా యుద్ధం మొదలయ్యే ఆ మోస్ట్ ఇంటెన్స్ మూమెంట్లో ప్రపంచంలోని గ్రేటెస్ట్ వారియర్ అయిన అర్జునుడు తన గాంధీవాన్ని పక్కన పడేసి చేతిలో వణుకుతుండగా కృష్ణ పరమాత్మ వైపు చూసి ఒక ప్రశ్న అడిగాడు. అదే గీతలోని 6వ అధ్యాయం 34వ శ్లోకం. ఓ కృష్ణ, ఈ మనసు ఉందే, ఇది చాలా చంచలమైనది, అల్లకొల్లోలం సృష్టించేది, విపరీతమైన పట్టుదల గలది. ఈ వీస్తున్న గాలిని చేతులతో పట్టుకుని ఆపడం ఎంత అసాధ్యమో ఈ మనసును ఆపడం కూడా అంతే అసాధ్యంగా నాకు అనిపిస్తుందని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు. ఈరోజు 5000 సంవత్సరాల తర్వాత మన ఛాతిలో గాంధీవం కాని ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. యుద్ధభూమి ఏమీ లేదు, కానీ కెరీర్ అనే ఒక పెద్ద లైఫ్ బాటిల్ మనలో ఉంది. కానీ అర్జునుడికి వచ్చిన సేమ్ టు సేమ్ ప్రాబ్లం ఈరోజు మనల్ని కూడా పీడిస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మన మనసు కూడా అంతే చంచలంగా పారిపోతూ ఉంటుంది. చదువుకుందామని బుక్ ఓపెన్ చేస్తాం, మనసు ఫోన్ వైపు లాగుతుంది. వర్క్ చేద్దామని కూర్చోగానే ఏదో ఒక నోటిఫికేషన్ వైపు మన మనసు పరిగెడుతుంది. వీస్తున్న గాలిని ఆపడం ఎంత కష్టమో ఈ రోజుల్లో రీల్స్ చూస్తున్న మన వీళ్ళని ఆపడం కూడా అంతకంటే కష్టమైపోయింది. అయితే అర్జునుడు అడిగిన ఈ అల్టిమేట్ క్వశ్చన్కి కృష్ణ పరమాత్ముడు కేవలం 2 పదాలతో ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ సొల్యూషన్ చెప్పారు. ఆ ఒక్క సొల్యూషన్ కనుక మీకు తెలిస్తే మీ మనసును ఒక లేజర్ వెపన్గా మార్చేసి ఈ ఫోన్ ఎడిక్షన్ని మొక్కలు చేసేసి మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకోవచ్చు. కానీ కృష్ణుడు చెప్పిన అల్టిమేట్ సొల్యూషన్ ఏంటో మీకు అర్థం అవ్వాలి అంటే దానికన్నా ముందు ఆయన చెప్పిన 4 మోస్ట్ పవర్ఫుల్ మైండ్ కంట్రోల్ శ్లోకాలని మీరు తెలుసుకోవాల్సిందే. భగవద్గీతలోని ఈ 4 శ్లోకాలు మీరు వింటూ వెళ్తేనే చివరిలో ఆ సీక్రెట్ కోడ్ కూడా మీకు అన్లాక్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక దట్టమైన అడవిలో ఒక పవర్ఫుల్ మాంత్రికుడు ఉండేవాడు. ఆయన తన మంత్రశక్తితో అడవిలోని ఒక క్రూరమైన అత్యంత బలమైన సింహాన్ని లొంగ తీసుకున్నాడు. దానికి రోజు ట్రైనింగ్ ఇచ్చి తను ఏది చెప్తే అది వినేలాగా దాన్ని ఆ సింహాన్ని మార్చుకున్నాడు. ఆ మాంత్రికుడు కూర్చో అంటే కూర్చునేది, వెళ్ళు అంటే వెళ్ళేది. ఆ సింహం వల్ల ఆ మాంత్రికుడికి అడవిలో తిరుగు లేకుండా పోయింది. క్రూర జంతువుల నుండి, శత్రువుల నుండి ఆ సింహమే అతను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా కాపాడుకుంటూ వచ్చేది. కానీ ఒకరోజు ఆ మాంత్రికుడు అడవిలో దొరికిన మత్తు పదార్థానికి స్పృహ కోల్పోయాడు. దాంతో రోజువారీ ఇచ్చే ట్రైనింగ్ ఆగింది. సింహం మీద అతను పట్టుకోల్పోయాడు. ఎప్పుడైతే మాంత్రికుడు కంట్రోల్ తప్పిందో ఆ సింహం లోపల ఉన్న పాత క్రూరత్వం మళ్ళీ నిద్రలేచింది. అది అడవి మృగం కదా. వెంటనే ఆకలితో గర్జిస్తూ ఏ మాంత్రికుడు అయితే దాన్ని అంతకాలం పెంచాడో అదే మాంత్రికుడి మీద దాడి చేసి అతన్ని చంపేసింది. ఈ కథలో ఉన్న మాంత్రికుడు ఎవరో కాదు, మనమే. ఆ క్రూరమైన సింహం మన మనస్సు. సరిగ్గా ఇదే అల్టిమేట్ రియాలిటీని గీతలోని 6వ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ముందే వార్నింగ్ ఇస్తూ చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కన్న మాటలకు అర్థం ఏంటంటే ఎవరైతే ఆ మాంత్రికుడిలా తన మనసును జయించి కంట్రోల్లో ఉంచుకుంటారో ఆ మనసు అతనికి ఒక అల్టిమేట్ బెస్ట్ ఫ్రెండ్లా మారుతుంది. కానీ ఎవరైతే దాన్ని కంట్రోల్ చేయలేక వదిలేస్తారో ఆ మనసు అతని జీవితాన్ని సర్వనాశనం చేసే బిగ్గెస్ట్ ఎనిమి అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఉదయం అలారం మోగగానే మీ మనసు ఇంకో 10 నిమిషాలు పడుకొని చెప్పినప్పుడు దాని మాట వింటున్నారా అంటే అక్కడ సింహం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. చదువుకుందామని కూర్చోగానే జస్ట్ ఒక రీల్ చూడని మీ మనసు చెప్తే వింటున్నారా అంటే సింహం నిన్ను తినేసే సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి. నువ్వు చెప్పినట్టు నీ మనసు వినాలి, కానీ నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకూడదు. సో ఈ రోజు నుండే మీ మనసు అనే సింహాన్ని మీరు కంట్రోల్ చేయడం మొదలు పెట్టండి. దానికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. దాన్ని మీ శత్రువులా మార్చుకుంటారో లేకపోతే మిత్రుల్లా చూసుకుంటారో చాయిస్ మీదే. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయన తన పొలంలో ప్రశాంతంగా పని చేసుకుందామని కూర్చున్న ప్రతిసారి ఎక్కడి నుంచో కోతి వచ్చేది. ఆ కోతి ఏం చేసేదో తెలుసా? రైతు పార పట్టుకుని పని చేస్తుంటే ఆ పార లాక్కుని పారిపోయింది. రైతు విత్తనాలు చల్లుతుంటే ఆ విత్తనాలు వస్తాయని ఎత్తుకెళ్ళిపోయి చెట్టు మీద పెట్టేసేది. రైతు కోప్పడి ఆ కోతి వెనకాల పరిగెత్తి తన వస్తువును తెచ్చుకొని తన పని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ జస్ట్ 5 నిమిషాలు గడిచేలోపే ఆ కోతి మళ్ళీ అల్లరి చేసేది. రోజంతా రైతుకి ఇదే సరిపోయింది. కోతి పారిపోవడం, ఈయన వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి పని చేసుకోవడం. ఆ కథ వింటుంటే మీకేమనిపిస్తుంది? ఆ రైతు టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. సో కట్ చేస్తే ఈరోజు మన లైఫ్లో జరుగుతున్న రియల్ స్టోరీ కూడా ఇదే. ఆ చంచలమైన కోతి మరెవరో కాదు, మన మనస్సు, మన మైండ్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ రైతులాగా కోపంతో పిచ్చెక్కిపోవాలంటే కాదు. సరిగ్గా ఇక్కడే కృష్ణ పరమాత్ముడు గీతలోని 6వ అధ్యాయం 26వ శ్లోకంలో మనకు ఒక అల్టిమేట్ సైకలాజికల్ వెపన్ ఇచ్చారు. ఆ శ్లోకం ఏంటో చూడండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏంటంటే, ఓ అర్జున, ఈ చంచలమైన నిలకడలైన మనస్సు ఎప్పుడైతే ఎక్కడికైతే పారిపోతుందో
నువ్వు కోపడకుండా, విసుగు చెందకుండా ప్రశాంతంగా దాని వెనకాల వెళ్ళి దాన్ని నియంత్రించి మళ్ళీ తిరిగి తెచ్చి నీ ఆత్మ మీద, అంటే నువ్వు చేసే పని మీద మాత్రమే కేంద్రీకరించు. దీన్నే మోడర్న్ సైకాలజీలో అటెన్షన్ రీసెట్ రూల్ అంటారు. మనం చేసే తప్పు ఏంటంటే పని మధ్యలో మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వగానే విసిగిపోయి నా వల్ల కావడం లేదు, నాకు అసలు ఫోకస్ లేదని బుక్ క్లోజ్ చేసేస్తాం. కానీ శ్రీకృష్ణులు వారు ఏమంటున్నారంటే మనసు పారిపోవడం అనేది దాని సహజ స్వభావం. అది ఒక కోతి లాంటిది, పారిపోతూనే ఉంటుంది. కానీ ఒక విన్నర్ ఏం చేస్తాడంటే అది పారిపోయిన ప్రతిసారి విసుక్కోకుండా చాలా ప్రశాంతంగా దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ పని మీద ధ్యాస పెడతాడు. రోజులో 100 సార్లు మీ మైండ్ పక్కకు వెళ్ళినా 100 సార్లు దాన్ని వెనక్కి లాక్కురా. అలా లాగి తెచ్చి మీ ధ్యాసను మళ్ళీ పని మీద పెట్టి ఆ ప్రాక్టీస్లోనే మీ బ్రెయిన్కి ఒక అల్టిమేట్ పవర్ వస్తుంది. సో రేపటి నుండి మీరు చదువుతున్నప్పుడు కానీ వర్క్ చేస్తున్నప్పుడు కానీ మీ మైండ్ ఎక్కడికో పారిపోతే గిల్టీగా ఫీల్ అవ్వకండి. ఓహో, నా మనసు అనే కోతి మళ్ళీ పారిపోయిందా అని నవ్వుకుంటూ దాన్ని మెల్లగా లాగి తెచ్చి మళ్ళీ ఈ బుక్ ముందు పెట్టండి. ఎంత వేగంగా మీరు దాన్ని వెనక్కి లాక్కు రావడం నేర్చుకుంటారో అంత పవర్ఫుల్గా మీ ఫోకస్ అనేది మారుతుంది. ఒక యువకుడు ఒక గొప్ప జన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, గురువు గారు, నేను ధ్యానం చేద్దామని కూర్చుంటే నా మనసు అస్సలు నిలబడడం లేదు. క్షణంలో 100 ఆలోచనలు వచ్చి నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. నా మనసుని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ మాస్టర్ నవ్వి, నువ్వు మనసును కంట్రోల్ చేయడం పక్కన పెట్టు, మొదటి నీ బాడీని నేను చెప్పినట్టుగా ప్రయోగించు అని అన్నారు. ఆ గురువు గారు ఆ శిష్యుడికి ఏం చెప్పారో తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు నీ వెన్నుపూస ఒక ఇనుప స్తంభంలాగా స్ట్రైట్గా ఉంచు. నీ మెదడుని, నీ తలని అసలు వంచకు. ఒక సెల్ ఫోన్ లాగా నిశ్చలంగా మారిపో. ఆ తర్వాత నీ కళ్ళను ఈ రూమ్లో ఉన్న ఏ వస్తువు పైన కానీ, ఆకాశం వైపు కానీ అటు ఇటు తిప్పకుండా కేవలం నీ ముక్కు చివరన టిప్ ఆఫ్ ద నోస్ అనే ఒక పాయింట్, దాని మీదనే నీ చూపుని లాక్ చెయ్యి. నీ కళ్ళు కదలకూడదు, నీ బాడీ కదలకూడదు. జస్ట్ ఇలా ఒక అరగంట కూర్చొని అన్నారు. ఆ శిష్యుడు గురువు చెప్పినట్టు తన బాడీని, కళ్ళని ఒకే చేట నిశ్చలంగా లాక్ చేసి కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? జస్ట్ 15 నిమిషాల్లో ఎప్పుడు పరిగెత్తి అతని మనసు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి కంప్లీట్గా అతని అదుపులోకి వచ్చేసింది. అప్పుడు ఆ మాంక్ చెప్పాడు, నువ్వు మనసులో లంగ తీసుకోవడానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ ఫిజికల్ బాడీని, కళ్ళని ఒకే చోట లాక్ చేస్తే మనసు ఆటోమేటిక్గా లొంగిపోతుందని. ఈ మాంక్ చెప్పిన ఇదే ఫిజికల్ ఫోకస్ ప్రోటోకాల్ని గీతలోని 6వ అధ్యాయం 12-13 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఒక సైంటిఫిక్ బ్లూ ప్రింట్లా చెప్పారు. ఆ శ్లోకాలు ఏంటో చూడండి. ఇక్కడ శ్రీకృష్ణ వారు ఏమన్నారంటే, అర్జున, నీ మనసు ఏకాగ్రం అవ్వాలి అంటే నీ ఇంద్రియాలు నీ అదుపులోకి రావాలి. అంటే మొదట ఒక స్థిరమైన ఆసనం మీద కూర్చో. ఆ తర్వాత నీ శరీరాన్ని, నీ శిరస్సును, నీ మెదడుని, ఈ మూడింటిని ఒక స్ట్రైట్ లైన్ లాగా ఒక నిలువుగా నిశ్చలంగా స్థిరంగా ఉంచు. ఆ తర్వాత నీ కళ్ళను దిక్కుల వైపు అటు ఇటు తిప్పకుండా కేవలం నీ ముక్కు చివరి ఆ చూపును కేంద్రీకరించు. ఇక్కడ కృష్ణుడు ధ్యానంలో అలా కూర్చోవాలో వివరిస్తున్నారు. దీన్నే మోడర్న్ రీసెర్చ్లో ద ఫిజియాలజీ ఆఫ్ ఫోకస్ అని అంటారు. మనలో చాలా మంది చదువుకునేటప్పుడు లేదా వర్క్ చేసేటప్పుడు ఎలా కూర్చుంటారో ఒకసారి ఊహించుకోండి. మంచం మీద వెనక్కి వాలిపోయి బాడీని వంచేసి ఒక చేత్తో ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. సైన్స్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మీ బాడీ పోస్టర్ లూజ్గా ఉంటుందో, మీ వెన్నుపూస వంగిపోతుందో, అప్పుడు మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఇది రెస్ట్ తీసుకునే టైం అని. మీ మైండ్ అనుకుంటుంది. దాంతో మీకు ఆటోమేటిక్గా బద్ధకం, నిద్ర వచ్చేస్తాయి. మీ కళ్ళకు కూడా ల్యాప్టాప్ చూస్తూ మధ్యలో ఫోన్ వైపు, ఆ తర్వాత రూమ్లో ఉన్న వేరే వస్తువుల వైపు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ మైండ్ ఎప్పటికీ ఒకే చోట నిలబడదు. కృష్ణుడు 5000 సంవత్సరాల ముందే మనకు ఒక పక్క ప్రాక్టికల్ లైఫ్ హ్యాక్ ఇచ్చేశారు. రేపటి నుండి మీరు చదవడానికి కూర్చున్నా లేదా ఒక ఇంపార్టెంట్ కెరియర్ వర్క్ చేస్తున్నా బెడ్ మీద పని చేయకండి. ఒక చైర్లో ప్రాపర్గా కూర్చోండి. ఆ మాంక్ లాగా మీ వెన్నుపూస, మీ మైండ్ స్ట్రైట్గా ఉంచండి. మీ కళ్ళని అటు ఇటు తిప్పకుండా కేవలం మీ పని మీద మాత్రమే లాక్ చేయండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మీ ఫోన్ని అసలు చూడకండి. ఎప్పుడైతే మీ బాడీ, మీ కళ్ళు ఇలా ఒకే చోట స్థిరంగా లాక్ అవుతాయో మీ మనసు ఆటోమేటిక్గా లొంగిపోతుంది. మీ ఫోకస్ పవర్ పీక్ వెళ్తుంది. ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, గాలి విపరీతంగా వీస్తుంది. ఆ టైంలో మీరు బయట ఒక దీపం వెలిగిస్తే ఏమవుతుంది? ఆ దీపం అటు ఇటు ఊగుతూ 1 సెకండ్లో ఆగిపోతుంది, అవునా? కానీ అదే దీపాన్ని అసలు గాలి చొరబడిన ఒక క్లోజ్డ్ రూమ్లో పెడితే చుట్టూ ఎంత చీకటి ఉన్నా ఆ దీపపు జ్యోతి అసలు కదలకుండా నిశ్చలంగా తిరుగులేని శక్తితో వెలుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే అద్భుతమైన విజువల్ని గీతలోని 6వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారు. ఆ శ్లోకం ఏంటంటే, శ్రీకృష్ణుడు వారు ఏమంటున్నారంటే, గాలి వీచిన ప్రదేశంలో దీపం ఏ విధంగా అయితే అస్సలు కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, ఈ డిస్ట్రాక్షన్ అన్నింటినీ జయించి వశంలో ఉన్న మనసు గల యోగి తన పని మీద పెట్టిన ఫోకస్ కూడా అంతే బలంగా, అంతే నిశ్చలంగా, అంతే తిరుగు లేకుండా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు వారు చెప్తున్న సింగిల్ పాయింట్ ఏంటంటే,
ఎక్కడైతే ఏ చోటైతే నీకు డిస్ట్రాక్షన్ అనేది ఉండదో అక్కడ నువ్వు ఎంత ఫోకస్తో అయినా పని చేయగలవు. ఎక్కడైతే భయంకరమైన డిస్ట్రాక్షన్ ఉంటాయో అక్కడ ఎంత ఈజీ పనైనా నువ్వు చేయలేవు. సో ఒక దీపం వెలగడానికి ఎలాంటి గాలి లేని చోటుని మనం ఎలాగైతే వెతుకు పట్టుకొని అక్కడ దీపం వెలిగిస్తామో అలాగే మనం పని చేసేటప్పుడు కూడా మనకి అలాంటి డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్ని మనం వెతికి పట్టుకొని అక్కడే కూర్చొని పని చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ అన్ని చాప్టర్స్ ద్వారా మనం ఎలా కంట్రోల్ చేయాలో ఒక పక్క బ్లూ ప్రింట్ నేర్చుకున్నాం. కానీ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక ప్రామిస్ చేశాను. అర్జునుడు అడిగిన ఆ కఠినమైన ప్రశ్నకు మళ్ళీ వెళ్దాం. కృష్ణ, ఈ మనసును ఆపడం వీచే గాలిని ఆపడం కంటే కష్టంగా ఉంది అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ కేవలం రెండు పదాలతో ఒక అల్టిమేట్ సీక్రెట్ సొల్యూషన్ చెప్పానని చెప్పాను. సో ఇప్పుడు ఆ సీక్రెట్ని అన్లాక్ చేసే టైం వచ్చింది. భగవద్గీతలోని 6వ అధ్యాయం 35వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా చెప్పారు: ఓ అర్జున, నువ్వు చెప్పింది 100% నిజమే. ఈ మనసు నిగ్రహించడానికి నిజంగానే చాలా కష్టమైనది, చంచలమైనది. కానీ అభ్యాసం అలాగే వైరాగ్యం అనే ఈ 2 ఆయుధాలతో దీన్ని 100% లొంగ తీసుకోవచ్చు. అసలు ఏంటి 2 పదాలకు అర్థం? మోడర్న్ ప్రొడక్టివిటీ లాంగ్వేజ్లో చెప్పాలంటే వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, అంటే మీ ఫోకస్ని దొంగలించే ఆ సోషల్ మీడియా నోటిఫికేషన్స్, పనికిరాని డిస్ట్రాక్షన్స్ అన్నింటికీ మీరు నో చెప్పాలి, వాటికి డిటాచ్ అయిపోవాలి, వాటి మీద వదిలేసుకోవాలి. రెండోది అభ్యాసం అంటే ప్రాక్టీస్. మీ మనసు రోజులో 100 సార్లు పారిపోయినా విసుక్కోకుండా ప్రశాంతంగా మళ్ళీ దాన్ని లాగి తెచ్చి మీ చదువు మీద, మీ వర్క్ మీద మళ్ళీ తిరిగి పెట్టి ఆ డైలీ ప్రాక్టీస్ చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ 2 సూత్రాలని మీ లైఫ్లో అప్లై చేయండి. ఒకటి, డిస్ట్రాక్షన్ మీద వైరాగ్యాన్ని ప్రకటించండి, మీ పని మీద అభ్యాసాన్ని ప్రకటించండి. అప్పుడు మీ మనసు అనే ఈ అడవి సింహాన్ని మీ అదుపులోకి తెచ్చుకొని గాలిలోని చోట వెలిగే ఆ నిశ్చలమైన దీపంలాగా మీ ఫోకస్ని మార్చుకుంటారు. అప్పుడే ఈ కెరీర్ అనే యుద్ధంలో మీరు ఒక అజేయమైన విజేతగా నిలబడగలరు.